శ్రీహరి కేసు ఎలా ఉంటుందో ఏమవుతుందో చూద్దాం, అది కోర్టు దీని మీదే ఆధారపడి ఉంటుంది సార్. ఖచ్చితంగా. సార్, లోకేష్కి పవన్ ఓకే, కూటమి కంటిన్యూ కోసం సూచన క్లాస్లో ఏం చెప్పారు? యా, అంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ పెట్టారు ఎక్స్లో, సోదరుడు లోకేష్కు వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు చాలా సంతోషం, అభినందనలు. ఇవన్నీ పెట్టడంతో పాటు కూటమి విషయాలు కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటారని, పార్టీని బాగా నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ పద్ధతిలో. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. వెంటనే లోకేష్ కూడా స్పందించాడు, పవన్ ఈ తమ్ముడిగా నన్ను అభినందించినందుకు అన్నా నీకు కృతజ్ఞతలు, తప్పకుండా మీ అందరి దీంతో ముందుకు పోతామన్న పద్ధతిలో ఆయన ప్రతిస్పందించారు. ఇవన్నీ సహజంగా ఉండే శుభాకాంక్షలు, పరస్పర గౌరవాలు. కానీ పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యత కొనసాగించడం మీద మీరు దృష్టి పెట్టాలి అని పెట్టడం ఒకటి. రెండోదేమో లోకేష్ నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అన్న దాని మీద మీరు చాలా రోజులు చాలా చర్చలు చేశారు కదా. ఆయన చాలా సూటిగా అభినందిస్తూ ఈ ట్వీట్ పెట్టడం అనేది వెల్కమే. ఇంకా లోకేష్ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు అన్నది చాలా స్పష్టం. రెండవది, మీరు నాయకత్వం చేపట్టాక కూడా కూటమి ఐక్యతను మీరు కాపాడండి అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు, అంటే పవన్ కూటమిలో ఉండటం ఉండకపోవటం అనేది చాలామంది మాట్లాడిన లోకేష్ చంద్రబాబు అయితే ఉన్నారు, లోకేష్ అయితే ఎలా ఉంటుందో ఆలోచిస్తారు, లేదా 15 ఏళ్ళు చంద్రబాబు 15 ఏళ్ళు చంద్రబాబు అనడం ద్వారా పవన్ ఏదో లోకేష్కు అంటే కాదు, అది కాదు. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఇది ఇవ్వడం ద్వారా లోకేష్ యొక్క తెలుగుదేశం నాయకుడిగా రావడాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్తున్నారు. కొంతమంది అనొచ్చు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా అని. కానీ ఈరోజు మీరు కనుక ప్రముఖమైన తెలుగు పత్రిక తీస్తే నవగళం యువశకం అని, యువగళం నవశకం అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. సో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం నాట్ జస్ట్ అన్ అపాయింట్మెంట్. నవశకం మొదలైంది తెలుగుదేశం పార్టీలోని మొత్తం ఎన్ని పోస్టులు, దాని మీద అసలు లోకేష్ ఎలివేషను, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆయన ఇప్పుడు పతాక దానికి దగ్గరగా చేరుకున్నారన్న పద్ధతిలోనే వాళ్ళు అవన్నీ ఇస్తున్నారు. సో దీనికి పవన్ కళ్యాణ్ ఎండర్స్మెంట్ చేస్తున్నారు. చేయడమే కాకుండా కొనసాగించాలి అన్న మాట కూడా చెప్తున్నారు. నేను నిన్న మీతో అన్నట్టుగా ఈ ప్రాసెస్లో బీజేపీ గ్రిప్ ఇంకా పెరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఒకటి ఉంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ విల్ బి గుడ్ లింక్. కాబట్టి లోకేష్కే కావాల్సినంత ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి జన సైనికులకు ఇది ఒక సంకేతం. ఇంక మీరు మరీ ఎక్కువగా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ ప్లస్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మెసేజ్ చాలా క్లియర్గా దీని ద్వారా ఇచ్చారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. సార్ తెలంగాణ ఈ ప్రాసెస్లోనే మీరు నితీష్ కుమార్ రాజీనామా చేశాక సామ్రాట్ చౌదరి అని ఆయన బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్ కుమార్ కుమారుడు, తన పేరు సమ్ కుమార్, ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారు అని అందరు భావించారు. కావా ఇద్దరు జేడీయూ వాళ్ళే వేరే వాళ్ళు అయ్యారు. ఎందుకని? ఇది చాలా ముఖ్యమైనది కదా. నితీష్ కుమార్ వెళ్ళిన తర్వాత ఆయన కుమారుడు అవుతాడు అన్నది ఎందుకు కాలేదంటే ఒక మాట చెప్తున్నారు, ఆయనే వద్దన్నాడు, నేను ఇంకా నేర్చుకోవాలి, అందుకని నేను కార్యకర్తగా ఉంటానన్నారు అనేవన్నీ. కానీ రాజకీయాల్లో పైకి చెప్తున్న దాన్ని విన్నదాన్ని మనం చేయలేం కదా. ఖచ్చితంగా నితీష్ కుమార్ దిగిపోగానే ఆయన కుమారుడికి అప్పగించడం అదంతా ఒక విధంగా సరైన సంకేతాలు ఇవ్వదని భావించారని. రెండోది, బీజేపీ కూడా మేము ఛార్జ్ తీసుకున్నాం, మా చేతుల్లోకి వచ్చింది, కానీ ఇంకేదో నిశాంత్ కుమార్ సో నిశాంత్ కుమార్ కాలేదు. ఇక్కడ నాకు అనివార్యంగా 2 ఉదాహరణలు గుర్తొస్తున్నాయి. ఒకటి రాహుల్ గాంధీ, 2 జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి మృతి తర్వాత సంతకాలు సేకరించారు, లేదా పార్టీ పెట్టారు, తిరుగుబాటు ఇట్లాంటి. జగన్మోహన్ రెడ్డి కోసం నేను సేకరించలేదు. వాళ్ళు ఏదైతేమే జగన్ను ముఖ్యమంత్రిని చేయాలి, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఒక పెద్ద దుమారం చాలా రోజులు నడిచింది. ఆయన సొంత పార్టీ పెట్టుకొని సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా జరిగింది. ఆ సమయంలో ఇలాంటి మాటలు వస్తే వైసీపీ వాళ్ళు లేదా జగన్ అనుయాయులు ఒక మాట అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యాడా? చెన్నారెడ్డి గారి కుమారుడు, వెంగళరావు కుమార్, ఇంతమంది అంటే అవ్వాలని మనమేం ప్రజాస్వామికవాదులుగా మనమేం కోరుకోము.
కానీ కాంగ్రెస్లో ఆ సంస్కృతి ఉంది, గాంధీ కుటుంబంలో ఉంది. మరి రాష్ట్రాల్లో ఇంతవరకు ఎందుకు ఆంధ్రప్రదేశ్, చాలా రాష్ట్రాల్లో అయ్యారు, మహారాష్ట్రలో అయ్యారు, కొన్ని రాష్ట్రాల్లో అయ్యారు, ఏపీలో మటుకు కాలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం స్పష్టంగా తెలుసు కాబట్టే వీళ్ళైతే కానివ్వరు, ఒకరిని బలపడినివ్వరు, అందుకని ఆయన వచ్చి చేశారని. మీరు రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే కూడా చాలామంది చెప్తుంటారు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా మొదటిసారి సోనియా గాంధీ విదేశ పౌరసత్వం ఇట్లాంటి వాటిల్లో కాదని అన్నప్పటికీ తర్వాత రాహుల్ని అనేక సార్లు ఆయన ఆహ్వానించారు, కనీసం మంత్రిగా చేరమని. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు పోయి విచారిస్తుంటారు, కనీసం కేంద్ర మంత్రిగా చేరి ఒక ముఖ్య పాత్ర వహించి ఉంటే ఆ ఎఫెక్ట్ చాలా భిన్నంగా ఉండేదని. మీరు తెలంగాణకు వస్తే కూడా కేటీఆర్ ఆల్ సెట్, కేటీఆర్ యాక్చువల్గా రన్నింగ్ ది షో అని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా కేసీఆర్ వీటిని అనేక సార్లు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇవన్నీ చేయడం వల్ల ఈ లోపల అసలు ప్రభుత్వం పోయి మళ్ళీ 5 ఏళ్ల పాటు ఇది వచ్చింది. కాబట్టి చేయడము చేయకపోవడం, ఇప్పుడు లోకేష్ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్త కూడా అదే. ఇది ఎప్పుడో జరుగుతుంది ఏదో అంటే కాదు. ఈ ఒత్తిడి చంద్రబాబు మీద కూడా చాలా ఎక్కువగా ఉంది, అంతర్గత వర్గాల నుంచి, లేకపోతే కుటుంబం నుంచి, ఇతర సన్నిహిత వీళ్ళ నుంచి. మీరు 4 సార్లు అయ్యారు, మళ్ళీ గెలిచారు కాబట్టి భారత్ ఎట్లాగో యువశక్తి అని, అందుకే చంద్రబాబు నాయుడు కూడా యువతరానికి పగ్గాలు అప్పగించడం గురించి అదే పనిగా చెప్పడం, 1-2 సార్లు అక్నాలెడ్జ్ చేయడం కూడా అందుకోసమే. సో బీహార్ పరిణామంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నేర్చుకోవాల్సింది ఒకటైతే, కుటుంబాల్లో ఈ వారసులకు నాయకత్వం అప్పగించడానికి సంబంధించిన పాఠాలు కూడా కనిపిస్తాయి. ప్రజలు రాజకీయ పక్షాలు ఎలా తీసుకుంటారు అన్నది ప్రజల తీర్పు, పార్టీల వ్యూహాలు అంతే. సార్ తెలంగాణలో బీసీ మెజారిటీ లెక్కలపై బీఆర్ఎస్ వివాదం. ఆ మధ్య సామాజిక జనగణన అని చేశారు, చాలా భారీగా దాని మీద చర్చ జరిగింది. అది అయిన తర్వాత నిన్న రాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇప్పటివరకు ఉన్న బలమైన అభిప్రాయమే నిజమని తేలింది. తెలంగాణలో బీసీలు 56.33% ఉన్నారు అని ఆ లెక్కల్లో ఉంది. అయితే ముస్లిం బీసీలు 10% ఉన్నారు, ఎస్సీలు 17%, ఎస్టీలు 10.